ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి కొంతమందికి అవకాశాలు అనేవి విపరీతంగా రాబోతున్నాయి. మరికొంతమంది తులారాశి వ్యక్తులకు కష్టాల నుండి బయటపడే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఆర్థికంగా అయినా వీరికి లాభం ఉంటుంది. కష్టాల నుండి బయటపడే అవకాశాలు ఉండడంతో వీరికి అదృష్టం అనేది త్వరలోనే రాబోతుంది. కాబట్టి ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ప్రేమ ఏ విధంగా ఉంటుంది, అలాగే వివాహం అయిన వారికి ఏ విధంగా ఉండబోతుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్య. మార్చ్ 28, 29న ఈ రాశివారికి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ రాశివారికి మార్చ్ సాయంత్రం 6:30 తర్వాత వీరికి ఏ విధంగా జరగబోతుంది? ఈ 2 రోజులు వీరికి ఎందుకు అదృష్టం అనేది కలిసి వస్తుంది? ఆర్థికంగా నష్టాలు తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం ఎందుకు వస్తుంది? పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్చ్ 28 సాయంత్రం 6:30 తర్వాత మనసులోని ఉన్న బాధలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఆలోచనలకు సమాధానం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే మీకు శ్రమకు తగిన ఫలితం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న వారితో మీకు ఎలాంటి సమస్య ఉండకుండా మీరు కొన్ని విషయాలలో జాగ్రత్త పడాలి. చాలా రోజులుగా మీరు చేయాలనుకున్న పని ఈ రోజున ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారమైన, ఉద్యోగమైన లేదా చిన్న వ్యాపారమైనా సరే వీరు ఏదైనా ప్రారంభించాలని ఆలోచన విధానం చేస్తారు. అది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్తగా ప్రారంభం చేయాలనుకునేవారు చిన్న పెట్టుబడితో ప్రారంభించండి, లేదా మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు నిజాయితీగానే వెళ్తారు, కానీ ఇతరులు కూడా అలాగే ఉండాలని నమ్మకం ఉండదు. కాబట్టి చిన్న పెట్టుబడితో మొదలుపెట్టినట్లయితే ఏ విషయంలోనైనా అగ్రిమెంట్లు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. కొన్ని కారణాల వల్ల ఏదైనా పని వాయిదా పడినట్లయితే అవి ఇప్పుడు మళ్ళీ తిరిగి పునఃప్రారంభం చేస్తారు. ఈ రోజు నుండి ఆ పనులపై దృష్టి అనేది ఎక్కువగా పెడతారు. శ్రద్ధతో పెట్టడం వలన ఆ పని మీకు పూర్తిగా త్వరగా అవుతుంది. ఈరోజు సాయంత్రం నుండి ఒక కొత్త ఉత్సాహం అనేది కనిపిస్తుంది. దానితో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా ఎలాంటి అలసట లేకుండా ప్రశాంతంగా పూర్తి చేస్తారు. అలాగే మీరు ఈ రోజు నుండి ఏదైనా ప్రారంభించాలి, ఏ పనైనా మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ రోజున మీరు ఒక పేపర్ పైన టైం టేబుల్ అని పెట్టుకోండి. ఆ టైం టేబుల్తో ఫాలో అయినట్లయితే మీకు ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి ఏ పని అయినా పూర్తి చేస్తారు కాబట్టి సకాలంలో మీకు వచ్చే డబ్బు ఖచ్చితంగా వస్తుంది. తులారాశి వారిని చాలామంది ఆకర్షిస్తారు. అలాగే ఈ 2 రోజుల్లో ముఖ్యంగా మిమ్మల్ని చాలామంది ఆకర్షిస్తారు. ఎందుకంటే మీ మాటల్లో మీకు ఒక తీయదనం కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని చాలామంది ఆకర్షిస్తారు. అందులో కొత్త పరిచయాలు కూడా మిమ్మల్ని ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. మీతో మాట్లాడేవారు మీ మాటల్ని గౌరవంగా తీసుకుంటారు. అవసరమైన విషయాలను ధైర్యంగా చెప్పండి. అలా చేస్తే మీకు గౌరవం అనేది పెరుగుతుంది. తొందరపడి ఏదైనా కఠిన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అలాగే ఎవరికి ఎలాంటి సలహాలు, అనవసరమైన సలహాలు ఇవ్వకండి. వారికి అవసరమైతేనే సలహాలు అనేవి ఇవ్వండి, లేదా భిన్నంగా మాట్లాడడం మాత్రం అస్సలు మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
శాంతంగా మాట్లాడండి. మీ మాటకు ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆలోచించి అగ్రిమెంట్లు పెట్టుకొని మీ భాగస్వామి మీకు సరి అయిన వారా కాదా ఆలోచించి వ్యాపారాన్ని కొనసాగించండి. మీకు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటాయి. పంచగ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో గురుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు మీకు అనుకూలంగా ఉండడంతో ఏ పని అయినా తెలివితో చేస్తారు. కానీ కొన్ని విషయాలలో జాగ్రత్త ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఏమిటంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే పెద్ద పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోకండి. కాబట్టి మీరు ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించడం, అలాగే మంచి ప్రశంసలు అందుకోవడం, ప్రమోషన్లు అందుకోవడం ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న పెట్టుబడితో మొదలుపెట్టండి. ఆదాయం త్వరగానే పెరుగుతుంది. ఇకపోతే ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ ఒత్తిడి పెరుగుతుంది. మీరు చాలా శ్రమిస్తారు, కష్టపడతారు, దానికి ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాబట్టి కాస్త విశ్రాంతి మరియు నీరు ఎక్కువగా తీసుకోండి. దాని ద్వారా అలసట అనేది కాస్త తగ్గుతుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. ఆరోగ్యంగా చాలా బలంగా ఉంటారు. ప్రేమలో ఉన్నవారు ఈ రోజున మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు. అది కఠినమైన నిర్ణయమా లేదా మంచి నిర్ణయమా అనేది ఈ రోజున తెలుస్తుంది. అలాగే మీ పార్ట్నర్తో మీరు ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ప్రేమ వివాహంగా మారడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ప్రేమ వివాహం త్వరలోనే అవుతుంది. ఇంట్లో సంబంధం ఒప్పించి చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. లేదా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏమీ ఇబ్బంది ఉండదు. విద్యార్థులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కానీ సహనంతో చదివినట్లయితే మీరు పోటీ పరీక్షల్లో గెలుస్తారు. లేదా కాస్త ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గురువు బలం వీరికి అనుకూలంగా ఉంటుంది. దానిని ఉపయోగించుకొని మీరు మరింత శ్రద్ధ పెట్టండి. ఈ రోజున ఏదైనా తెలివితో సాధిస్తారు. కాబట్టి ఈ 2 రోజుల్లో మీకు తెలివి అనేది మరింత పెరుగుతుంది. ఏదైనా ఆలోచన చేయాలి లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకునేవారు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా మంచి నిర్ణయం అనేది తీసుకుంటారు. దాని వలన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీకు జీవితాన్ని ఎంతో మారుస్తుంది. కాబట్టి ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. ప్రేమలో కాస్త జాగ్రత్త ఉన్నట్లయితే సరిపోతుంది.